హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ టిప్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రోడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. బేసిక్గా 'మార్కో' అనే సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. మనకందరికీ తెలిసిందే. అదొక మలయాళం మూవీ. అది మలయాళం నుంచి అన్నీ కూడా చాలా ఫీల్ గుడ్ సినిమాలు వస్తాయి. అలాంటి ఒక ఇండస్ట్రీ నుంచి ఇండియాస్ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అనే ఒక పేరుతో ఒక సినిమా అయితే రిలీజ్ అయింది. అదే 'మార్కో'. అండ్ ఆ 'మార్కో' సినిమా ఐ థింక్ డిసెంబర్ ఎండింగ్లో రిలీజ్ అయినట్టుంది. అది నేను చూసినప్పుడు ఒకటే మాట చాలా క్లియర్గా చెప్పాను రివ్యూలో. ఏంటంటే మీరు దీన్ని థియేటర్లో చూడొద్దు, ఓటీటీలో చూడొద్దు, టీవీలో చూడొద్దు, ఇక మీకు వెబ్సైట్‌లో కనబడినా చూడొద్దు, మీకు ఎదురు డబ్బులు ఇస్తానన్నా చూడొద్దు, ఎక్కడా చూడొద్దు అని చెప్పాను నేను దీన్ని. అప్పుడు కొంతమంది ఏంటంటే ఇంత చెప్తున్నావు అంటే చూస్తా అని చెప్పి 100 కామెంట్లు పెట్టారు. అది వేరే విషయం. బట్ నేను ఎందుకు అట్లా చెప్పానంటే విపరీతమైన హింస ఉంటది. అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటది. సినిమాల్లో చూపించే హింసకు కూడా ఒక లిమిట్ ఉంటది. బట్ అది అది లిమిట్ దాటి వెళ్ళిపోద్ది. అండ్ దానికి కూడా మళ్ళీ ఎలాంటి ఎమోషన్ ఉండదు. యాజ్ ఎ మూవీగా కూడా అది బ్యాడే. అంటే ఇంక అసలు ఏం ఉండదు ఆ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్‌గా ఏదో ఎళ్తా ఉంటది అంతే. ఇంకా ఇంటర్వెల్‌కొచ్చాక చెవులు కొరికేత్తాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో మొత్తము వాళ్ళ నాన్న పెద్ద బిల్డప్ ఇస్తాడు. కానీ రాగానే చచ్చిపోతారు. ఈ హీరో అక్కడే ఉంటాడు. బట్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తూ ఉంటే కళ్ళ ముందే చూస్తా ఉంటాడు. వాళ్ళు చచ్చిపోయి లేచి ఎళ్ళిన తర్వాత ఏముంది, మొత్తము స్నానం చేసి, హెడ్ బాత్ అదంతా చేసి, మొత్తం నీట్‌గా సెంట్ కొట్టుకొని, కోటేసుకొని, ఎలాంటి ఎమోషన్ లేకుండా మంచిగా ఎళ్లి అందరిని షూట్ చేసి, గుండె పీకేసి అట్లా చేసేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ బిడ్డను కూడా తీసుకుంటాడు. ఆ బిడ్డ ఎట్లా బతికుందో నాకసలు అర్థం కాలే. వాడు చేసిన దానికి ఆ సీన్ ఉంటదిలెండి ఒకటి దరిద్రగొట్టు సీను. సో, ఆ సీన్‌కి అసలు ఏందో ఆ బిడ్డ ఎట్లా బతికుందో నాకు అర్థం కాలే. సరే ఎనీహౌ. సో, ఘోరాతి ఘోరంగా ఉంటది సినిమా. అప్పటికి ఇంక నేను అందుకే వద్దని చెప్పేసా. అంత చెండాలంగా ఉంటే చూడలేం. ఇప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు 'చావా'లో కూడా మనకి వైలెన్స్ అనేది కనబడతది. అంటే ఇప్పుడు బట్ ఎక్కువగా చూపిచ్చరు. మీరందుకే గమనిస్తే. 'ఛత్రపతి సంభాజీ మహారాజ్‌ని' ఎలా బాధ పెడుతున్నారనేది చూపిస్తారు తప్ప, అది డీటెయిల్డ్‌గా చూపిచ్చరు మనకి. మీకు కొన్ని సీన్‌లుంటాయి. మీకు ఆ సినిమా చూస్తే అర్థమవుతది. నేను ఎలాగా రేపు ఉంది గదా! దానికి చూసి అప్పుడు చెప్తాలెండి నేను. బట్ తెలుగు రిలీజ్ ఉంది గదా! నేననేదేంటంటే వైలెన్స్ ఉంటది. హింస అనేది ఉంటది. బట్ దాన్ని చూపిచ్చే విధానం ఒకటుంటది. సో, అలా చూపిస్తారు. 'సలార్‌లో' ఉంటది. దాన్ని అలాగే వైలెన్స్ ఉంటది. బట్ చూపిచ్చే విధానంలో చూపిస్తారు. ఇది అలా కాదు. ఏందో మొత్తం ఇంక సిలిండర్లుంటాయి, చేతులు ఏందో మొత్తం అంతా అసలు ఘోరాతి ఘోరంగా ఉంటదిలెండి, అది వేరే విషయం. సరే నేనంటుందేంటంటే ఇంత దరిద్రంగా ఉంది సినిమా గదా! సో, ఇప్పుడు ఇది నాకే కాదు సీబీఎఫ్‌సీ వాళ్ళకి కూడా అలాగే అనిపించింది. అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వాళ్ళకి గూడా అలాగే అనిపించిందనమాట. సో, అందుకని వాళ్ళేంటంటే ఈ సినిమాని శాటిలైట్‌లో టెలికాస్ట్ చేయకుండా బ్యాన్ జేశారు. అంటే టీవీలో టెలికాస్ట్ గాకుండా బ్యాన్ జేయడం జరిగిందనమాట ఈ సినిమాని. అంటే ఇక టీవీలోకైతే ఈ సినిమా రాదు ఎట్టి పరిస్థితిలోని గూడా. అదనమాట సిట్యుయేషన్. సో, దేర్ ఈస్ నో ఛాన్స్. ఇంక బ్యాన్ అయిపోయింది. అండ్ బేసిక్‌గా వాళ్ళేంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ఇండస్ట్రీ వాళ్ళని ఏమని రిక్వెస్ట్ చేశారంటే, దీన్ని ఓటీటీలో గూడా బ్యాన్ జేయాలి అని. ఇప్పుడు మీరక్కడ బ్యాన్ జేశారు. మేమిక్కడ జేసాము. మాకు టెలివిజన్‌లో మాకు రైట్ ఉంటది. బట్ ఓటీటీకి మాకుండదు. అది మీకుంటది. సో, మీరు బ్యాన్ జేయండి అని జెప్పి ఓటీటీలో గూడా బ్యాన్ జేయాల్సిందిగా రిక్వెస్ట్‌నయితే పంపించారు. సో, అది మరి బ్యాన్ అవుతదో లేదో తర్వాత విషయం. మేబీ అయిపోవచ్చేమో. ఎవరైనా ఒక్క అంటే అంటే ఇప్పుడు సినిమాలో ఎంతవరకు వైలెన్స్ ఉండాలి, ఇంతకు మించి ఉండకూడదు అని ఒక క్లారిటీ ఉన్న పర్సన్ ఒక్కరు చూసినా గూడా డెఫినిట్‌గా బ్యాన్ అయిపోద్దది. అది పక్కా. సో, అదనమాట సిట్యుయేషను. సో, ఇంకా 'మార్కో' అయితే బ్యాన్ అయిపోయింది. సో, మిక్స్డ్ రెస్పాన్సెస్ ఉంటాయి కదా! ఆబ్వియస్‌లీ. ఇప్పుడు దీనికి ఇలాగైపోతే కొన్ని పెద్ద పెద్ద సినిమాలున్నాయి కదా! ఇప్పుడు 'రాంగ్ టర్న్', 'ఫైనల్ డెస్టినేషన్' కైండ్ ఆఫ్ సినిమాలున్నాయి కదా! వాటికి ఏమైపోతారో, అందులో ఇంకా ఘోరంగా ఉంటది కదా! అంటే
నేనేమంటానంటే 'ఫైనల్ డెస్టినేషన్' నేనైతే 5 పార్ట్‌లు అనుకుంటా. 5 చూశాను నేను. సో, ఫస్ట్‌దేమో విమానము, రెండోదేమో రోలర్ కోస్టరు, మూడోది ఏదో ఉంటది. చాలా ఉంటాయి మొత్తం. బ్రిడ్జ్ ఒకటుంటది. బ్రిడ్జ్ ఐదోదనుకుంటా. బ్రిడ్జ్‌దొకటుంటది. తర్వాత ఆహ్, సంథింగ్ ఏవో ఉంటాయి మొత్తం. సో, 'ఫైనల్ డెస్టినేషన్‌లో' అన్నీ చూసా. బట్ 'ఫైనల్ డెస్టినేషన్‌లో' అవి చూస్తున్నంత సేపు ఏందిరా ఇంత దారుణంగా చచ్చిపోయారు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తది గానీ, అది వైలెన్స్ అనిపిచ్చదు. అది డెస్టినీ అది. అంటే ఇప్పుడు బేసిక్‌గా వాళ్ళందరూ చచ్చిపోవాలి ఎప్పటికైనా. సో, దట్ ఈస్ ద డెస్టినీ. దట్ ఈస్ ద డెస్టినేషన్. నువ్వు ఎప్పటికైనా చచ్చిపోవాలి. నువ్వు ఒకసారి తప్పించుకున్నావేమో మళ్ళీ తప్పించుకోలేవు. సో, దానికేంటంటే కొన్ని కొన్ని సార్లు ఘోరాతి ఘోరంగా చూపిస్తారులెండి. అది మరీ వరస్ట్‌గా ఉంటది అది గూడా. బట్ అదే చెప్తున్నాను కదా! అది మరీ ఇంత హింసతో ఉన్నట్టు ఉండదు. సరే అది పోనీ దరిద్రంగా ఉన్నా కూడా అది జుగుప్సాకరంగానే ఉంటాయి. బట్ అది ఇండియన్ మూవీ గాదు. ఇట్స్ ఎ హాలీవుడ్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఒకవేళ ఇక్కడ రిలీజ్ అయినా అది టీవీలో టెలికాస్ట్ గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చూసే ఛానల్స్‌లో అసలే టెలికాస్ట్ గాదు. అది ఎక్కడో అసలు మెజారిటీ ఆఫ్ ద ఓటీటీలోంచి కూడా దాన్ని తీసేశారు. ఇప్పుడసలు ఎక్కడ ఉండదది. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కొన్ని టొరెంట్స్‌లో అనుకుంటా అంతే. ఈ రాంగ్ టర్న్ లాంటివి కూడా అంతే. అవి కూడా మాక్సిమం ఉండవు. అవి కూడా ఓటీటీలో కొన్నాళ్ళు పెడతారు, మళ్ళీ తీసేస్తారు. కొన్నాళ్ళు ఉంచుతారు, మళ్ళీ తీసేస్తారు. సో, ఉంచరు వాళ్ళు. సో, నేను అంటుంది ఏంటంటే ఇట్లాగా కొన్ని భయంకరమైన సినిమాలున్నాయి. బట్ వాటినేంటంటే థియేట్రికల్‌గా ఎందుకు ఓకే చెప్తారంటే బేసిక్‌గా థియేటర్ అనేది ఇక ఎవరో కొంతమంది పర్టిక్యులర్‌గా ఇంట్రెస్ట్ చూపించి ఇంటి నుంచి ఆటోనో, బైకో, కారో, బస్సో ఏదోకటి పెట్టుకొని థియేటర్ దాకెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని అక్కడ చూడటం. అండ్ దానికి మళ్ళీ సర్టిఫికేషన్ ఉంటది. ఏ సర్టిఫికేషను. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో ఇండియాలో ఏ సర్టిఫికేషన్ సినిమాలకు గూడా ఎలాంటి ఐడీ కార్డ్‌లు చెక్ చేయరు. అదొక ప్రాబ్లమ్ ఉంటది. వేరే విషయం. మనం ఏం చేయలేము. బట్ డెఫినిట్‌గా ఏ సర్టిఫికేషన్ అయితే ఇచ్చారు. సో, అలాంటి సినిమాలకి చిన్నపిల్లలు ఎళ్ళకూడదనైతే క్లియర్‌గా చెప్తారు. ఓకే. సో, దట్ ఈస్ ఫైన్. ఎవరైనా ఎళ్ళాలనుకుంటే ఇంక అది పర్సనల్ చాయిస్. బట్ టీవీలు, ఓటీటీలు ఏంటంటే ఇంకా ఈజీ యాక్సెస్ గదా! టీవీ అయితే ఇంక డైరెక్ట్ యాక్సెస్. ఇక ఓటీటీ అయితే ఇంక కొద్దో గొప్పో కాంప్లికేటెడ్ గానీ ఓటీటీ కూడా యాక్సెస్ ఎక్కువే ఉంటది. సో, అందుకని ఏంటంటే ఇంక టీవీనైతే డైరెక్ట్‌గా బ్యాన్ చేసేశారు. ఇంకా ఓటీటీ విషయానికొచ్చినట్టయితే అది కూడా బ్యాన్ చేద్దామని చూస్తున్నారు. అదే చెప్తున్నాను కదా! ఇంకా వేరే సినిమాల్లో ఉంది అంటే ఇప్పుడు నేను అంటుంది అదే. వేరే సినిమాల్లో చూసినప్పుడు నాకెప్పుడు ఇలా అనిపించలే. ఇప్పుడు 'యానిమల్' ఉందబ్బా! 'యానిమల్' కూడా వైలెన్స్ ఉంటది. ఇప్పుడు అతను చాలా మందిని చంపుతాడు. ఆ గన్‌తో కావచ్చు, లేదంటే ఆహ్, దానికి ముందు యాక్స్ ఫైట్ కావచ్చు, మొత్తం అన్నీ గూడా. అందులో చాలామంది చచ్చిపోతారు. అంతెందుకు హీరో కూడా బోలెడు బుల్లెట్లు తగులుతాయి. పడుకున్నప్పుడు కింద నుంచి రక్తం అంతా అలా కారుతా ఉంటది. ఇదంతా కూడా యూ నో అందుకే ఏ సర్టిఫికేషన్ ఉంది. బట్ స్టిల్ నేననేది ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో ఆ జుగుప్స అనేది ఉండదు. అందులోనే కాదు చాలా వైలెంట్ సినిమాలున్నాయి. చాలా యాక్షన్ సినిమాలున్నాయి. ఎందులోని ఉండదలాగా. ఇదొక్కటే అలా అనిపిచ్చింది. నాకొక్కడికే కాదు సీబీఎఫ్‌సీ వాళ్ళకి కూడా అలాగే అనిపిచ్చిందనమాట. అంటే నాకే కాదులెండి చాలామందున్నారు అలాగ అనిపిచ్చిన వాళ్ళు. అండ్ యాస్ ఎ మూవీగా కూడా అది చాలా బ్యాడ్ మూవీ అది వేరే విషయం. సో, ఇంకా ఫైనల్‌గా దాన్నయితే సీబీఎఫ్‌సీ వాళ్ళు బ్యాన్ చేశారు. సో, ఇది 100% జస్టిఫైడ్ బ్యాన్‌కి. అది. అందుకే ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా మళ్ళీ ఇంకా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే ఇక మీదట మేము వైలెన్స్‌ని ఎక్కువగా చూపిచ్చే కైండ్ ఆఫ్ సినిమాలైతే చెయ్యము అని జెప్పి చెప్పారనమాట. సో, ఇంకా అంటే వైలెన్స్‌ని ఇంక్రీజ్ చేయాలని ఎవరు సినిమాలు తీయరు. జస్ట్ సినిమాకు తగ్గట్టుగా చేశామంటున్నారు గానీ, ఆ సినిమాకసలు అది అవసరమే లేదు. ఒక రొటీన్ స్టోరీ పట్టుకొనొచ్చి దానికి ఏదో మేకప్ అద్దాలి గదా! అని జెప్పి కొంచెం వైలెన్స్ బీభత్సమంగా డోస్ పెంచేసి అద్దారంతే. అందుకే అది బాలేదు. అది సిట్యుయేషన్. అది అది మలయాళంలో ఎట్లా ఆడిందో ఇంకా కేరళలో వాళ్ళకే తెలియాలింకా. సో, అది మరి సిట్యుయేషన్. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటి? నెక్స్ట్ కొన్ని సినిమాలు అట్లాగా రాబోతున్నాయి కదా! అండ్ రీసెంట్‌గా మనం ఒక 2 గ్లింప్సులు చూసాం. ఒకటేమో 'హిట్ 3' ఇంకోటొచ్చి 'ది ప్యారడైజ్.' సో, ఈ 2 నాని గారివే. సో, ఈ రెండిట్లోని కూడా కొంచెం హింస ఎక్కువ కనబడుతుంది యాక్చువల్‌గా. ఇప్పుడు 'హిట్ 3'ని గనక మీరు చూసుకున్నట్టయితే గొడ్డలతో ఇట్లా నరికి, నరికి, నరికి తీస్తే వెనక్కెళ్తే రక్తం పడి రక్తం పడింది. గోడ మీద పడింది. బట్ బాడీ ఏమో సగంగా చీలిపోయి ఇట్లా పడిపోయినట్టు చూపిచ్చారు. నాకది రాంగ్ టర్నే గుర్తొచ్చింది నాకు లిటరల్లీ చెప్తున్నా. రాంగ్ టర్న్ 2 అనుకుంటా. దాంట్లో ఒక ఎంట్రీ సీన్ ఉంటది. స్టార్టింగ్‌లో ఒక అడవి సీన్ ఉంటది. గొడ్డలెట్టి ఇట్లా కొడితే అది. సరే ఇంకా అది తర్వాత విషయం. బట్ నేననేదేంటంటే ఇప్పుడు దాన్ని కొంచెం ఈజీగా హ్యాండిల్ జేసేయొచ్చు. యూ నో వై? ఎందుకంటే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు టెలివిజన్
అప్పుడు ఏమంటారు వాళ్ళు, ఇది కొంచెం జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకుంటే మనకు ఆ బాడీ చీలిపోయినట్టు కనబడదు. సో, అప్పుడు అది విపరీతమైన హింసలాగా ఉండదనమాట. సో, అది అనమాట పాయింట్ ఇక్కడ. సో, అక్కడ మనకి అదొక అడ్వాంటేజ్ ఉంటదనమాట అప్పుడు. సో, అంటే టెలికాస్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా హెడ్ సీన్ ఉంటది కదా! హెడ్‌ని ఇట్లా కింద దించేది. దాన్ని కొంచెం ట్రిమ్ చేసేయమంటారు వీలైతే. సో, అట్లా 1, 2 షాట్లు లేదంటే వేరే షాట్ ఏదన్నా ఉంటే దాన్ని యాడ్ చేసుకోమని చెప్తారు. అట్లా కనబడకుండా. సో, అట్లా ఏదైనా పర్లేదు. అలా ఓకే. కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. ఇది అలా కాదు కదా! ఇది మొత్తం ఆ సీన్‌లన్నీ ఉంటేనే సినిమా. అది లేకపోతే సినిమా లేదు. అదేమో ఘోరాతి ఘోరంగా ఉంటాయి అవి. అది వచ్చిన పంచాయతీ. అండ్ డెఫినిట్‌గా అది చెప్తున్నాను కదబ్బా! ఇప్పుడు అలాంటి కొన్ని సినిమాలకి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. డెఫినిట్‌గా లేదు. అంటే ఈ ఈ ఈ లెవెల్ పర్లేదు. ఆ హెడ్‌ది కూడా కొంచెం పర్లేదు యాక్చువల్‌గా. అది కూడా కొంచెం వైలెంట్ షాటే. బట్ జుగుప్సాకరమైన షాట్ కాదు. ఇది. అండ్ లాస్ట్‌లో ఆ గొడ్డల షాట్ ఏదైతే ఉందో బేసిక్‌గా దాన్ని ఈ 'మార్కో'లో చూపించినట్టు గనక చూపించుంటే నిజంగా అది జుగుప్సాకరమైన షాటే అయ్యుండేది. బట్ అలా చూపించలేదు. సో, అది అడ్వాంటేజ్ అయింది. సో, 'హిట్ 3'కి ఏ ప్రాబ్లమ్ లేదు. అండ్ 'పారడైజ్' అంటారా? 'పారడైజ్‌లో' 'ఎల్ల కొడక' అని ఒకటుంది. ఏముంది టీవీలో వచ్చినప్పుడు దాన్ని మ్యూట్ ఎసేత్తారు. అయిపోయింది. 'టాటూ' ఉంది గదా! 'టాటూ'ని ఏం జేస్తారో మరి చూడాలి మరి. 'టాటూ'ని కొంచెం ఏదన్నా బ్లర్ ఏత్తారో మరి ఏం జేత్తారో ఇంక వాళ్ళకే తెలియాలింక. మైట్ బి. అంటే వరకు ఉంచి మిగతాది బ్లర్ ఏసేత్తే అయిపోద్ది. జనాలకి అర్థమైపోద్ది. అటు సెన్సార్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. అది సిట్యుయేషన్. సో, అది మరి గైస్. వాటికంత పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదబ్బా! డెఫినిట్‌గా. ఏవో చిన్న చిన్న థింగ్సే తప్ప పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, అది మరి సిట్యుయేషన్. సో, మీ ఒపీనియన్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి 'మార్కో' సినిమా బ్యాన్ అవ్వడం మీద? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో. లైక్ ఇన్‌స్టా, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వీటన్నిటిలో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్వేస్ మైదర్ ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై బై.